మళ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తామనే భ్రమలో వైసీపీ నేతలు చేసిన పనికి వేల మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనకూడదని ఈసీ ఆదేశాలివ్వడంతో వారితో బలవంతంగా రాజీనామా చేయించారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అయితే వైసీపీ ప్లాన్ బెడిసికొట్టడంతో ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసింది. దీంతో రాజీనామా చేసిన వాలంటీర్లకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక తమ భవిష్యత్ ఏంటనే అయోమయంలో ఆందోళన చెందుతున్నారు. వాలంటీర్లలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బయట ఉద్యోగాలు లేక అటు నిరుద్యోగ భృతి అందక ఏం చేయాలో తెలియక వాలంటీర్లుగా జాయిన్ అయ్యారు. తీరా ఎన్నికల సమయంలో వారి చేత రాజీనామా చేయించారు. తమను మళ్లీ వాలంటీర్లుగా తీసుకోవాలని ప్రాధాయపడుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రాజీనామా చేసిన వాలంటీర్లంతా నాగబాబును కలిశారు. తమను ఆదుకోండి మహాప్రభు అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్లో కోవిడ్ వచ్చినా సరే మేము బయట వాడి కోసం ఆలోచించేవాడిని. నా ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా నేను చెప్తున్నానండి, చెంటి పిల్లల తల్లి 8 నెలల పిల్ల తల్లి మా చెల్లి. పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కు మాజీ వాలంటీర్లు వినతి పత్రం అందజేశారు. తమకు బతుకు కల్పించాలని కంటతడి పెట్టుకున్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని, ఇప్పుడు రాజీనామా చేయకపోతే విధుల నుంచి తొలగిస్తామని బెదిరించడం వల్లే రాజీనామా చేయాల్సి వచ్చిందని గోడు వెళ్లబోసుకున్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజాసేవ చేశామని, డిగ్రీలు ఎంఏలు చేసి కూడా వాలంటీర్లుగా పనిచేశామని వాపోయారు. చాలా మంది వాలంటీర్లలో 45 సంవత్సరాలు దాటిన వారు కూడా ఎక్కువగా ఉన్నారని, ఇప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి తమకు దారి చూపించాలని వేడుకుంటున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్ల విజ్ఞప్తిపై మర్రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. మా వాళ్ళు చూసుకుంటూ బయట కూడా సేవ చేసేయండి, కానీ మేము ప్రజలకి సేవ